చంద్రబాబు గారు అభివృద్ధిని కోరుకునే ఒక దొరగారు. అట్లాంటి దొరగారిని వదిలిపెట్టి ఈ ఎవరన్నా కొడుకు చేసిన పని ఏంటంటే జగన్ రెడ్డి సర్వదరిద్రం చేసింది. మా భూములు ఎట్లాంటివి అనుకున్నావు, బంగారం పంట పడ్డాయి. అట్లాంటి దాన్ని నా కొడుకు అడిగి చేసి ఈ ఎవరన్నా కొడుకులందరినీ తీసుకొచ్చాడు కూర్చోబెట్టి. అసలు ఈ బరిగొడ్డూరి వీళ్ళమ్మ వాళ్ళ శాలలో కూడా నా కొడుకులు గడ్డేసుకొని నా కొడుకులు బరిగొడ్డు ఒకరికి అసలు సిమెంట్ రోడ్లు వేసింది దేనికి? సిమెంట్ రోడ్లు వేసింది అభివృద్ధి కోసమేగా. సిమెంట్ రోడ్ల మీద ఈ ఎవరో నా కొడుకులు బరిగొడ్డు కొని ఇల్లు లేక ఆ గొడ్డు రోడ్డు మీద కట్టేస్తే ట్రాఫిక్ అంతరాయం మాకు ఇబ్బంది కదా. తుళ్ళూరు మండలం మొత్తంలో నా పేరు కొమ్మినేని సంవత్సరం, తుళ్ళూరు వరలస్వామి అంటారు. నేనే చెప్పేది, మీ ఛానల్ అభివృద్ధి అవ్వాలని నేను చెప్పేది. దొంగ నా కొడుకులకి ఇల్లు లేని నా కొడుకులకి బరిగొడ్డు ఏ రకంగా వచ్చినాయి? అమ్మఒడే అమ్మఒడేంది వాడు అమ్మ. మేము అసలు నాకు సెంటు లేదు. ఎవరైనా ఎంక్వైరీ చేసుకోండి, నాకు సెంటు కుంట లేదు. దోపిడి కాదు వాళ్ళ అమ్మ. అసలు వాళ్ళ అమ్మ ఎవరో తెలుసా? వాళ్ళ అయ్యేడుకులు కొండరెడ్లు కాదు, ఎరికలు నా కొడుకుల వాళ్ళు. రెడ్లకి జీతాలకు వచ్చి వాడిని వాడు ఆతి మాత్రం రెడ్డి పేరు పెట్టుకున్నారు. వాళ్ళు ఎరికలోళ్ళు కొండరెడ్లు తెలుసా నీకు? కొండ ఎరికలోళ్ళు. మరి ఇంకేం చెప్పమాట నాకు వాడి అమ్మ. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉండబోతున్నారు? అరే వాళ్ళంటే నీకు పిల్లలు లేరా? మరి ఉన్నప్పుడు వాళ్ళని అభివృద్ధి చేయాలంటే కంపెనీలు రావాలా. కంపెనీలు వచ్చినప్పుడు నీ పిల్లలు అందులో పని చేసుకుంటే నీకు ముద్ద అన్నం పెడతారు. ఈ లంగా నా కొడుకు చేసిన లంగా పనేగా కదా. నేను దొరగారినే 100 నాకు రూపాయలు లేదు. నా పేరు మీద బండి కూడా లేదు. నేను ఓన్లీ రోడ్డు మీద ఈ చెప్పులు కూడా నాయి కాదు. ఏంది థ్యాంక్ యూ కాదు, చేసిన సన్నాసి పనులకి నా కొడుకు వాడు అమ్మ ప్రతిపక్షం లేకుండా బాగురా. ప్రతిపక్షం లేకుండా ఇప్పుడు నిన్ను తిడితే ఇదో ఆకాశాన్ని ఊస్తే మన మొఖాన పడుద్ది. చంద్రబాబు నాయుడు మీకు అన్నగాని మనకే ఎవరిని తిట్టినా దరిద్రం అదే కదా, తిట్టకూడదు కదా. ఇప్పుడు దాకా నేను ఎందుకు తిట్టానంటే కోపం వచ్చింది. నాకు చిన్నపిల్లలు లేరు, నాకు ఉంది 2 ఆడపిల్లలు. వాళ్ళ దారిని వాళ్ళు పోయారు. ఏంది మగపిల్లలు లేరు, మేము ముసలివాళ్ళు ఇద్దరం. ఇంకేంది మాకు? ముసలివాళ్ళు అయినప్పుడు వాడు ల్యాండ్ లెస్ పెన్షన్ జగన్ రెడ్డి. మరి మేమేం చేయాలా? మాకు ఆస్తులు లేనప్పుడు ల్యాండ్ లెస్ పెన్షన్ ఇవ్వాలి కదా. మరి వాడి అమ్మ ఏ డబ్బులు పోయింది.